పస్తాపురం అనే గ్రామం నుంచి 30వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ విలేజ్లో ఒక మర్డర్ అయిందని చెప్పని. గత 3 ఇయర్స్ నుంచి జైరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పస్తాపురం అనే గ్రామం నుంచి 30వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ విలేజ్లో ఒక మర్డర్ అయిందని చెప్పని. చనిపోయిన ఆమె పేరు మేతరు లక్ష్మి, భర్త లేట్ లక్ష్మయ్య. ఈమె ఎస్తుడైన సత్యారం రమేష్ అనంతో గత 3 ఇయర్స్ నుంచి సహజీవనం చేస్తున్నది. అంటే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి. అయితే 30వ తారీఖు రోజు ఈమె ఇంట్లో ఒక సిలిండర్, ఎంటీ సిలిండర్తో కొట్టి తల మీద కొట్టి అతను హత్య చేయడం జరిగింది. అంతకుముందు 29th రోజు ఆర్టీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే, ఆమె పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మరియమ్మ అని ఒక ఆమె అడ్డుకోగా ఆ రోజు అతను చంపడం వీలుగా అక్కడి నుంచి పారిపోయాడు. అగైన్ 30th రోజు మార్నింగ్ ఉదయం 7:30 మార్నింగ్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను కొంచెం బలవంతం పెట్టి ఆమెను కొంచెం సెక్సువల్ అబ్యూజ్ పడుకోమని చెప్పి ఆమెను అనగా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఆమె అక్కడ ఉన్న కారం పొడి తీసి ఆమె కళ్ళలో చదివితే అది వెంటనే చేసినట్టే వాడు అక్కడ ఉన్న 5 కేస్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి కొడితే ఆమె చనిపోయింది. ఈ కేసులో 4వ తారీఖు రోజు, ఈరోజు మార్నింగ్ 9 o'clock మన పట్టణ సిఐ గారు, తర్వాత ఈ ప్రొబేషనరీ ఎస్ఐ గారు, తర్వాత నర్సింహుల్ ఎస్సీ, ఓందేవ్, పీసీ ఎస్ఐ ఆనంద్, పీసీ గారు వీళ్ళందరూ కూడా, తర్వాత టౌన్ ఎస్ఐ గారు అందరూ కూడా కలిసి అతన్ని ఈ జైరాబాద్ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సహజీవనం చేస్తుంటే, చాలా రోజులు సహజీవనం చేస్తుంటే ఈ మధ్యలో కొంచెం నన్ను పట్టించుకోకపోవడం, వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుమానం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.